హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. శ్రీ మహావిష్ణువు దివ్యమంగళ అవతార స్వరూపమే శ్రీకృష్ణుడు. ఆ కృష్ణ పరమాత్ముని అవతారమంతా ఎన్నెన్నో లీలలు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ భూమిపై అవతరించిన శ్రీకృష్ణుని పరమాత్ముని తత్వమంతా ప్రేమమయమే. తన సమ్మోహన శక్తితో గోపి వల్లభుడయ్యాడు, రాధా మనోహరుడయ్యాడు. మనందరి కోరికలు తీర్చే ప్రియ వేణుగోపాలుడై పుష్పగిరి దివ్యక్షేత్రంలో కొలువయ్యాడు. కొలిచే భక్తుల కొంగు బంగారమై తండ్రి అని పిలవగానే భక్తుల కోరికలు కష్టాలు తీర్చుతూ నిత్య పూజలు అందుకుంటున్నారు మన వేణుగోపాల స్వామి వారు. విజయనగరం జిల్లా జామి మండలం అన్నమరాజపేట గ్రామంలోని పుష్పగిరి దివ్యక్షేత్రంలో కొలువైన ప్రియ వేణుగోపాల స్వామి లీలలు ఎన్నెన్నో. ఎందరికో సంతానాన్ని ప్రసాదించి మాతృత్వపు మాధుర్యాన్ని రుచి చూపించిన మహిమాన్వితుడు తను. పెళ్లిళ్ళు కాని ఎందరో యువతీ యువకులకు కళ్యాణ భాగ్యాన్ని కలిగించిన పురుషోత్తముడు తను. నమ్మి కొలిచే వేలాది మంది భక్తులు ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించేలా శుభాశీస్సులు అందిస్తున్న కరుణామయుడు తను. ఆ నమ్మకంతోనే వేలాది మంది భక్తులు నిత్యం మన ప్రియ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తి శ్రద్ధలతో తరలి వస్తున్నారు. ఆ భక్తుల మనోభావాలు, గోపాలుని విశేష మహిమలు, వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయ విశేషాలు, ముఖ్యంగా భగవంతుడైన భక్తులకు చేరువ చేసి ఆ దేవదేవునికే మహోజ్వల వైభవంగా ఏడాది పాటు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన అర్చకులు శ్రీ ఫణిహారం సీతారామాచార్యుల వారి అంతరంగం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. జై శ్రీకృష్ణ. విజయనగరం జిల్లా జామి మండలం అన్నమరాజపేట గ్రామం ఓ మారుమూల పల్లె ప్రాంతం. గ్రామస్తులంతా వ్యవసాయం, ఇతర వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఎవరి పనుల్లో వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ అందరినీ ఓ చోటకు చేర్చేది మాత్రం గ్రామంలోని పుష్పగిరి దివ్యక్షేత్రం. ఆ క్షేత్రంలో కొలువైన ప్రియ వేణుగోపాల స్వామి వారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని ఎంతో ప్రణాళికతో పూర్వీకులు నిర్మించారండి. సుమారు 400 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన జంపన బంగారమ్మ గారు ఉత్తర భారతదేశంలోని శృంగేరి పుష్పగిరి క్షేత్రానికి తీర్థయాత్రలకు వెళ్లారని, అక్కడ శ్రీకృష్ణ పరమాత్మని మందిరం చూసి అదే నిర్మాణ శైలితో గ్రామంలో ఆలయం నిర్మించాలని భావించారని, ముందుగా పెద్దూరు ప్రాంతంలో రాజులు నివసించే ఇళ్లకు సమీపంలో ఆలయ నిర్మాణానికి సిద్ధమయ్యారని, రోజులు గడుస్తున్నప్పటికీ అక్కడ ఆలయ నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడం, ఓ రోజు స్వామివారు చెంపన బంగారం వారి కలలో కనిపించి గ్రామం చివరన క్వాతిని నదీ తీరంలో ఆలయం నిర్మించాలని సూచించారని, దీంతో అక్కడ కొత్తగా నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేశారని, అలా నిర్మించిందే ఈనాటి ఈ సుందర భవ్య దివ్య మందిరమని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. మొత్తం రాతితో నిర్మించిన ఆలయంలోకి ప్రవేశించడానికి ముందు ఓ పెద్ద మండపం, తర్వాత అంతరాలయం, ఆ అంతరాలయంలో ఇరువైపులా అల్వార్ల విగ్రహాలు ఏర్పాటు చేశారండి. ప్రస్తుతం ధనుర్మాసోత్సవాలు నిర్వహిస్తుండడంతో ఆలయ అంతరాలయ మండపంలో ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తున్నారు. రుక్మిణి, సత్యభామ, మహాలక్ష్మి అమ్మవారు, గోదాదేవి సహిత వేణుగోపాల స్వామి వారు, సీతారామచంద్రులు, అమ్మవార్ల సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, జగన్నాథ స్వామి, హనుమాన్, మహాలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు ఏర్పాటు చేసి ధనుర్మాసం నెల రోజుల పాటు ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారండి. రోజు ఉదయాన్నే అష్టోత్తర శతనామార్చన, అమ్మవార్లకు కుంకుమ పూజలు, తిరుప్పావై సేవాకాలం, పల్లకీ సేవ, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహిస్తుంటారు. రోజు తెల్లవారి 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ పూజల్లో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారండి. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయానికి చేరుకుంటారండి. అంతా స్వామివారి మీద నమ్మకంతోనే ఆ చర్యను సైతం లెక్క చేయకుండా ఇక్కడికి చేరుకుంటుంటారండి. అంతరాలయం నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ముగ్ధ మనోహర రూపంతో శ్రీ వేణుగోపాల స్వామి వారు దర్శనమిస్తారండి. నమ్మి కొలిచే భక్తులను అనుగ్రహిస్తూ వారి కోరికలు తీర్చుతూ స్వామివారి అండగా నిలుస్తుంటారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా గరుకుమంతుని విగ్రహం, అక్కడే భారీ ధ్వజస్తంభం ఉంటుందండి. ఈ ధ్వజస్తంభాన్ని కొద్ది సంవత్సరాల కిందట కొత్తగా ఏర్పాటు చేస్తారండి. మళ్ళీ ఈ ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం కోసం రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని అడవుల నుంచి భారీ సోమది వృక్షాన్ని ఎంపిక చేసి ఇక్కడ తీసుకొచ్చారండి. అక్కడి నుంచి ఆ వృక్షాన్ని ఇక్కడ తీసుకొచ్చేందుకు, ఇక్కడ ధ్వజస్తంభంగా ఏర్పాటు చేసేందుకు అర్చకులు ఫణిహారం సీతారామాచార్యుల వారు, గ్రామ పెద్దలు, భక్తులు చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి తీసుకొచ్చి ప్రతిష్ఠించారండి. చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ఆలయాల్లో కూడా ఇంత పెద్ద స్థాయిలో ధ్వజస్తంభం మనకి కనిపించదండి. అంత భారీ ధ్వజస్తంభాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా విశేషం అండి. ప్రధాన ఆలయానికి 4 వైపులా 4 ఉపాలయాలు ఉంటాయండి. గతంలో ప్రధాన ఆలయం నిర్మించినప్పుడే ఉపాలయాలు నిర్మించారండి. అయితే అవి కాలక్రమంలో శిథిలావస్థకు చేరుకోవడంతో కొద్ది సంవత్సరాల కిందట భక్తులు, దాతల ఆర్థిక సాయంతో ఈ ఉపాలయాలను మళ్ళీ నిర్మించారండి. ప్రధాన ఆలయానికి ఒకవైపున గోదాదేవి అమ్మవారు, మరోవైపున జగన్నాథ స్వామి మందిరం ఉంటుందండి. వెనక వైపున సీతారామచంద్రుల మందిరం, ఆ పక్కన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర మందిరం ఉంటాయండి. ఆలయానికి మరికొంచెం ముందుకు వస్తే ఇటీవల ఏనుగుల బొమ్మల్ని సుందరంగా ఏర్పాటు చేశారండి. ఆ ఎదురుగా ఇటీవలే భారీ రాజగోపురం కూడా నిర్మించారండి.
భక్తులు దాతల సాయంతో ఈ అభివృద్ధి పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయి ఫ్రెండ్స్. ప్రస్తుతం పుష్కరిణి నిర్మాణ పనులు కూడా సర్వేగంగా జరుగుతున్నాయండి. ఆ పనులు కూడా పూర్తయితే పుష్పగిరి దివ్యక్షేత్రం మరింత దేదీప్యమానంగా వెలుగొందుతుందని స్థానిక భక్తులందరూ భావిస్తున్నారు. జై శ్రీకృష్ణ. మురళీరవలోలితం మురళీలీలా విమర్ధనం బృందావనచరం వందే బృందారకసువందితం. హరే కృష్ణ. భక్తులందరికీ విజ్ఞప్తి. శ్రీ 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 వేణుగోపాల స్వామి దేవస్థానం అన్నమరాజపేట మధుర పుష్పగిరి జామమండలం విజయనగరంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి గత 10 రోజుల నుంచి. అలాగే జనవరి 10వ తారీఖు శుక్రవారం నాడు స్వామికి వైభవపేతంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని జరపడానికి ఇప్పటికే కమిటీ వారు నిర్ణయించారు. అలాగే దానికి తగినట్టు ఏర్పాట్లన్నీ కూడా భారీగా జరుగుతున్నాయి. స్వామికి ఉదయాన్నే అత్యంత వైభవపేతంగా మొదటి దర్శనంలో స్వామిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు వస్తారు. అలాగే రెండో పూట సాయంత్రం 4 గంటల నుంచి స్వామికి 12 రకముల పుష్పములతో సుమారుగా 1 టన్ను పుష్పాలతో 12 రకాల పుష్పాలతో స్వామికి వైభవపేతంగా పుష్పయాగ కార్యక్రమం జరుగుతుంది. ఈ పుష్పయాగ కార్యక్రమంలో కూడా విరివిగా భక్తులు పాల్గొని స్వామిని సేవించి తరిస్తారు. అలాగే ఒక్క ఈ అన్నమరాజపేట కాకుండా చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా ఈ ధనుర్మాస ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. అలాగే కాకుండా కోరిన వారికి కొంగు బంగారంగా స్వామి తలంచినంతనే వాళ్ళ తలంపులన్నింటినీ కూడా నెరవేరుస్తున్నాడని భక్తులే యొక్క ప్రగాఢ విశ్వాసం. సంతానం లేని వారికి సంతానం, కళ్యాణం కోరిన వారికి కళ్యాణం, ఇష్టకామ్యార్థాలన్నింటినీ కూడే వేణుగోపాలుడిగా ఈయన ప్రసిద్ధికి ఎక్కాడు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ స్వామిని సేవించి తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై గోవింద. జై శ్రీమన్నారాయణ. మన ప్రియ గోపాలుని సన్నిధిలో ఏటా అత్యంత వైభవంగా ధనుర్మాసోత్సవాలు నిర్వహిస్తుంటారండి. శ్రీవిల్లి పుత్తూరులో గోదాదేవిగా జన్మించిన ఆండాల్ శ్రీ రంగనాథుని భర్తగా భావించి ఆయన్ను చేరుకునేందుకు సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. తిరు అంటే స్త్రీ అని, పావే అంటే వ్రతం అని అర్థం. ఈ తిరుప్పావైలో 30 పాసురాలు ఉంటాయి. అమ్మవారు ఆనాటి రోజుల్లో ఎలాగైతే భక్తి పార్వశ్యంతో శ్రీరంగనాథుని సేవించి పూజించారో పుష్పగిరి దివ్యక్షేత్రంలోనూ అలానే ప్రియ వేణుగోపాల స్వామిని పూజిస్తుంటారు. ధనుర్మాసంలో ఇక్కడ ఆలయ పరిసరాలు చూసేవారికి ఎవరికైనా ఆనాడు అమ్మవారు కూడా ఇలానే రంగనాథుని ఆరాధించేవారేమో అనిపిస్తుంటుంది. వేలాది మంది భక్తులు భక్తి పార్వశ్యంతో అమ్మవారికి పల్లకి సేవలో పాల్గొని వేణుగోపాల స్వామిని కీర్తిస్తూ పరవశించిపోతుంటారు. కీర్తనలు ఆలపిస్తూ పాటలు పాడుతూ గోపాలని సేవలో ధరిస్తుంటారు. రోజు ఉదయం 3 గంటల సమయంలో అర్చకులు పునిహార సీతారామాచార్యుల వారు స్వామివారికి అభిషేకం చేస్తారండి. అనంతరం ఆలయంలో గోదాదేవి తరపున శ్రీ వేణుగోపాల స్వామి వారికి తిరుప్పావైలోని పాసురాలు విన్నవిస్తారు. అష్టోత్తర శతనామార్చన, మహాలక్ష్మి అమ్మవారికి, గోదాదేవి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించిన తర్వాత నివేదన సమర్పిస్తారండి. అనంతరం ఉపాలయాల్లో గోదాదేవి అమ్మవారు, జగన్నాథ స్వామి, సీతారామచంద్రులు, వెంకటేశ్వర స్వామి వారికి నివేదన సమర్పిస్తారండి. ఆ తర్వాత ఆలయంలో స్వామివారికి హారతి సేవ నిర్వహించి ఉపాలయాల్లోని గోదాదేవి అమ్మవారు, జగన్నాథ స్వామి, సీతారామచంద్రులు, వెంకటేశ్వర స్వామి వారికి హారతి సేవ నిర్వహిస్తారండి. అనంతరం అమ్మవారి పల్లకీ సేవ వైభవోపేతంగా నిర్వహిస్తుంటారు. ఆలయం చుట్టూ గోదాదేవి అమ్మవారిని 3 సార్లు పల్లకీలో ఊరేగించి ధరిస్తుంటారు. ఈ పల్లకీ సేవలో పాల్గొనేందుకు భక్తులు వందలాదిగా పోటీ పడుతుంటారండి. ఈ సమయంలో గీతాలు ఆలపిస్తూ భజనలు చేస్తూ ముందుకు సాగుతుంటారు. తిరుప్పావై సేవాకాలంలో పాల్గొనేందుకు పల్లకీ సేవలో ధరించేందుకు అనారాజపేట గ్రామస్తులతో పాటు విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు వేకువజామున ఆలయానికి చేరుకుంటారండి. ఆ వేణుగోపాల స్వామి వారిపై నమ్మకమే వారందరినీ అంత తెల్లవారుజామున ఆ తల్లిలో ఆలయానికి తీసుకొస్తుందని భక్తులందరూ విశ్వసిస్తుంటారు. శ్రీరంగనాథుని కీర్తిస్తూ గోదాదేవి ఆలపించిన పాసురాలు ఎంతో ప్రాచుర్యం పొందాయండి. అవి గోదా గీతగా కూడా ప్రాచుర్యం పొందాయి. పక్షుల కిలకిల రావాలు, అప్పుడే వీక్షిస్తున్న పువ్వులు, దేవాలయంలో వినిపించే గంటల ధ్వనులు, లేగదూడల అంబారావాలు, వాటి మెడలోని గంటల సవ్వడి మొదలైన మనోహర ప్రకృతి దృశ్యాల వైభవం అంతా అమ్మవారు వినిపించిన పాసురాల్లో కనిపిస్తుంది. ఆధ్యాత్మిక ప్రస్థానంలో, మానవ జీవనంలో ఏది మంచో ఏది చెడో తేల్చుకుని ముందుకు సాగమని ఈ పాసురాలు సూచిస్తాయండి. కష్ట సమయంలో, అవసరమైనప్పుడు మహర్షులు, మహోన్నతుల మార్గదర్శనం తీసుకొని ముందుకు సాగాలని సూచిస్తాయండి. తిరుప్పావై పాసురాలు ఆత్మను పరమాత్మ సన్నిధికి చేర్చే వాహకాలని, సగుణోపాసన ద్వారా నిర్గుణోపాసనకు మార్గం చూపే దారి దీపాలని, అంతిమంగా శ్రీకైవల్య పదానికి చేరవేసే పరమపద సోపానాలని భక్తులు విశ్వసిస్తుంటారండి. తిరుప్పావై పాసురాలకు అంతటి ప్రాముఖ్యత ఉండడం వల్లే నిత్యం సుప్రభాతంతో నిద్రలేచే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా ధనుర్మాసం 4 రోజులు గోదాదేవి పిలుపుతోనే మేల్కొంటారండి. మన పుష్పగిరి వేణుగోపాల స్వామి వారు కూడా ఆండాళమ్మ వారి పిలుపుతోనే వేణుగోపాల స్వామి మేల్కొంటారండి.
ఇక్కడ అక్కడ అని కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవాలయాలన్నింటిలోనూ ధనుర్మాసంలో తిరుప్పవే మారుమోగుతుందండి. సంక్రాంతి వరకు కొనసాగే ఈ చిరునోము ధనుర్మాస వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆండాళ్ళమ్మవారి అపురూప భక్తి పారవస్యాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యద అనే గ్రంథంలో అద్భుతంగా వర్ణించారండి. జై శ్రీకృష్ణ. గోదాదేవి అమ్మవారి పల్లకి సేవ అనంతరం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అమ్మవార్లకు విశేషంగా హారతి సేవ నిర్వహిస్తారండి. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి మన ప్రియ వేణుగోపాల స్వామి వారి దర్శనం కల్పిస్తారండి. ఆ తర్వాత ఆ రోజు వేణుగోపాల స్వామి వారికి గోదాదేవి అమ్మవారు విన్నవించిన పాసురం విశిష్టతను మన అర్చకుడు పనిహార సీతారామాచార్యుల వారు భక్తులందరికీ వివరిస్తారండి. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో ముందుకు సాగాలని సూచిస్తుంటారు. ఆలయ విశిష్టతలు, స్వామివారి వైభవం గురించి మన ఆలయ పెద్దలు శ్రీ శంకరమేశ్వర మాటల్లో విందామండి. భక్తులందరికీ మా నమస్సుమాంజనుడు. విజయనగరం జిల్లా అమరాజపేట మధుర పుష్పగిరి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం దినదినాభివృద్ధి చెందుతోందని చెప్పడానికి మేము ఎంతో సంతోషించున్నాం. ఈ ఆలయాన్ని జంపల బంగారయ్యమ్మ గారు పూర్వకాలంలో శృంగేరి పుష్పగిరి వెళ్ళి అక్కడ దేవుడిని చూసిన తర్వాత అదేవిధంగా మన పుష్పగిరిలో కూడా ఇటువంటి దేవాలయం నిర్మించాలని ఆమె ఒక తలంపుతో వచ్చి ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అలాగే పుష్కరిణి చుట్టూ బ్రాహ్మణుల ఇల్లు మొత్తం ఏకంగా ఆ ఆధ్యాత్మిక చింతనతో ఉండే విధంగా పుష్పగిరి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మన వేణుగోపాల స్వామి వారి ఉత్సవాలు 5 రకాలుగా చేస్తుంటాం. మార్చిలో స్వామివారి కళ్యాణం, అలాగే డిసెంబర్ 16 నుంచి నెలగంట పెట్టిన దగ్గర నుంచి ధనుర్మాస ఉత్సవాలు, అలాగే పవిత్రోత్సవాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి కృపకు పాత్రలవుతున్నారు. అలాగే భక్తులందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఈ దేవాలయాన్ని దినదిన అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకొని వారి అవకాశం ఉన్నంత మేరకి సహాయ సహకారాలు అందిస్తూ స్వామి దేవాలయాన్ని ఈరోజు ఈ రకంగా అభివృద్ధి చెందడంలో మనందరూ పాత్ర ఉందని చెప్పడానికి, అలాగే మా గ్రామస్తుల పాత్ర కూడా ఉందని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. జై గోవింద. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ. నమ్మకం, ఆ నమ్మకమే మనిషిని ముందుకు నడిపిస్తుందండి. మానవాతీత శక్తి ఒకటి ఉందని, ఆ శక్తిని మనం నమ్మితే భగవంతుడని, ఆ భగవంతుని ప్రతిరూపమే మన ప్రియ వేణుగోపాల స్వామి అని వేలాది మంది భక్తులు నమ్మి కొలుస్తున్నారు. కృష్ణ పరమాత్మ అంటేనే ఓ నమ్మకం, కొండంత భరోసా కదండి. గోపికలతో అంతులేని అల్లరి చేసి వారికి వాస్తవిక విజ్ఞానాన్ని ప్రసాదించిన గురువు తనే. రాధ ప్రేమ కోసం తప్పించిన స్వచ్ఛమైన ప్రేమికుడు ఆయనే. చిన్ననాటి స్నేహితుడైన కుచేలుడిని సత్కరించి సంపన్నుడిని చేసిన మిత్రుడు ఆయనే. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కర్తవ్యాన్ని మర్చిపోయిన అర్జునుడిని కార్యోన్ముఖుని చేసిన గీతాచార్యుడు తనే. మహాభారత సంగ్రామ సమయంలో ప్రకృతిని తారుమారు చేసిన సైంధవుడిని అంతమొందించేందుకు సూర్యాస్తమయం అయినట్లు మాయ చేసిన, ధర్మ సంస్థాపన కోసం కర్ణుడి నాగాస్త్రం నుంచి అర్జునుడి ప్రాణాలు కాపాడిన, అంతా తనను నమ్మిన భక్తుల కోసమే మనకు అన్నయ్య చేశాడండి. అందుకే శ్రీకృష్ణుడి జననం, ఆయన జీవితం అంతా ఓ అద్భుతం. యుగ యుగాలుగా ఆయన తత్వం, జీవితం మానవజాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఆయన జగద్గురు అయ్యారు. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురు. జై గోవింద. అన్నమరాజపేట మధుర పుష్పగిరిలో వేయించి ఉన్న శ్రీ వేణుగోపాలుడి తాలూకా భక్తులు మేము. అయితే ఈ స్వామిని మేము యాక్చువల్గా ఈ గ్రామంలో మేము పుట్టినందుకు జనమంలో మేము ధన్యం చేసుకున్న భగవంతుడు మాకు ఏదో ఈ అవకాశం ఇచ్చాడని మేము భావిస్తున్నాం. అసలు ఈ గ్రామంలో స్వామి తాలూకా విశిష్టత, స్వామి తాలూకా మహామహిమలు ఎలా అంటే అంత వైభవతంగా ఉంటాయి. మేము కూడా దగ్గరగా ఉండి స్వామి తాలూకా ఆయన తాలూకా గొప్పతనాన్ని, ఆయన తాలూకా మహిమని ఎంతో పొంది ఆయన తాలూకా పుణ్యాత్మ అవుతున్నాం. అంతేకాకుండా ఈ స్వామి దగ్గర ఎవరైతే స్వామిని తలంచి స్వామిని తలాయించుకొని మనసులో ఏదైతే కోరిక అనేది కలిగింపు చేసుకుని పూర్తిగా స్వామి సరిస్తారో, ఏదైతే జ్ఞానంలోకి వెళ్ళి స్వామిని చూస్తారో వాళ్ళకి కంపల్సరీగా స్వామి అనేది
వెనకాడకుండా స్వామి ఏది ఇవ్వాలి, వాళ్ళు ఏది కోరారో ఈ స్వామి ఏది ఇవ్వాలా అనేది స్వామి ఇస్తూ ఉంటాడు. కానీ ఈ హనుమరాజపేటలో ఈ ధనుర్మాస ఉత్సవాలు ఘన వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా తెల్లవారి 4వ గంటకి చిన్నపిల్లలతో సహా కలిపి పెద్దవాళ్ళు కూడా ఈ దేవాలయానికి వచ్చి నామ సంకీర్తన చేసుకుంటూ స్వామిని వేడుకుంటూ ధన్యాత్ములు అవుతున్నారు. అక్కడి నుంచి వెళ్ళాలి, గుడి నుంచి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు స్వామి మర్చిపోయి మీరు వెళ్ళాలని గుర్తు చేస్తే ఏమో వెళ్ళలేకపోతున్నారేమో, కానీ ఇంచుమించు స్వామి కార్యక్రమం అయిపోయింది. సరే మీరు సెలవు తీసుకోండి అందరూ అన్నట్టు వరకు కూడా స్వామిని వేడుకుంటూ దండం పెట్టుకుంటూ భజనలు చేసుకుంటూ కీర్తనలు పాడుకుంటూ స్వామిని వైవేత్పాత్యంగా తన అమ్మవారిని ఊరేగింపు చేసి ఆ ఊరేగింపు ప్రతిరోజు కూడా తెల్లవారిని 5:30-6 గంటల ప్రాంతంలో అమ్మవారిని చిత్త వైభవంగా అమ్మవారిని తిరుపతి మహోత్సవం జరుగుతూ ఉంటుంది. ఆ తిరుపతి మహోత్సవంలో వేలాది భక్తులు ఎవరికి తోచిన అంత సంకీర్తన వాళ్ళు చేసుకుంటూ పాడుకుంటూ అన్మయులవుతున్నారు. ఈ అవకాశాన్ని మాకు ఇటువంటి అవకాశాన్ని ఈ గ్రామంలో మా పుట్టి గ్రామంలో స్వామిని మేము చేయించుకోవడం మా అదృష్ట భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశ్వర. ఈ పుష్పగిరి పుణ్యక్షేత్రం అనేది శ్రీ పాంచరాత్ర ఆగ్రమ శాస్త్రోక్తంగా 12 మంది ఆళ్వార్ల సహిత వేణుగోపాల స్వామిగా ఇక్కడ ఈ పుష్పగిరిలో వెలిచినందుకు మా అందరికీ కూడా చాలా ధన్యం, మా జన్మధన్యంగా భావిస్తాం. ఈ ఆలయంలో అన్నీ కూడా శాస్త్రోక్తంగా పాంచరాత్ర ఆగమం ప్రకారం ప్రతి కార్యక్రమం కూడా శ్రీ వైష్ణవ క్షేత్రంగా విరజిల్లుతుంది. ముఖ్యంగా ఈ క్షేత్రంలో ధనుర్మాస వ్రతం అనేది మహోత్కార్యంగా మా యొక్క గ్రామంలో జరగడం మా అందరికీ ఆనందదాయకం. ఎందుకంటే అమ్మవారు గోదామ్మవారు తెలిపిన విధంగా తెల్లవారుజామున ఏ సమయంలో ధనుర్మాస వ్రతాన్ని చేయాలన్న విధి విధానాలు ఉన్నాయో తిరుప్పావైలో ఉన్నాయో అదేవిధంగా మా దేవాలయంలో కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా తిరుప్పావై సేవాకాలం, అనంతరం తిరువిధి మహోత్సవం, అనంతరం తీర్థప్రసాద వినియోగం జరిగి ఈ నెల రోజుల పాటు ఏకదాటిగా ఒకే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క భక్తులకి కూడా అనుకున్న కార్యక్రమాలు, పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు, సంతానం కాని వారికి సంతానం విషయంలోనూ అన్ని విషయాల్లో కూడా ఈ పుష్పగిరి వేణుగోపాలుడు అనుగ్రహిస్తాడని చెప్పేసి ప్రతిదీ ఈ యొక్క విషయం అనేది తెలుసుకొని దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా ఈ దేవాలయానికి ఇచ్చేసి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకోవడం కూడా జరుగుతుంది. జై గోవింద్. జై శ్రీమన్నారాయణ. మన ప్రియ వేణుగోపాల స్వామి ఆలయం ఎదురుగా పుష్కరిణి అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయండి. గతంలో చాలా విశాలమైన స్థలంలో మట్టి కట్టుతో ఉన్న పుష్కరిణిని ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నారండి. ఈ పుష్కరిణికి 4 వైపులా అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల వైపున 4 ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేస్తున్నారండి. ప్రతి ప్రవేశ మార్గం దగ్గర ఒక మండపం నిర్మిస్తున్నారు. పుష్కరిణి మధ్యలో మరో ప్రధాన మండపం నిర్మిస్తున్నారండి. భవిష్యత్తులో ప్రియ వేణుగోపాల స్వామి వారి ఉత్సవాల నిర్వహణకు ఈ పుష్కరిణి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆలయ అర్చకులు శ్రీ పనిహార సీతారామాచార్యుల వారు భక్తులు భావిస్తున్నారండి. అదేవిధంగా ఈ పుష్కరిణి గోడలపై శ్రీ మహావిష్ణువు దశావతారాలను తెలియజేస్తూ చక్కని విగ్రహాలు కూడా నిర్మిస్తున్నారండి. ఆ చుట్టూ గార్డెన్ కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పుష్కరిణి చుట్టూ భారీ విస్తీర్ణంలో రోడ్డు నిర్మాణాన్ని కూడా ప్రణాళికలు చేస్తున్నారండి. ఈ పనులన్నీ పూర్తి అయితే పుష్పగిరి దివ్యక్షేత్రం మరింత దేదీప్యమానంగా మహోజ్వలంగా వెలుగొందుతుందని అర్చకులు పనిహార సీతారామాచార్యుల వారు, గ్రామస్తులు, భక్తులు విశ్వసిస్తున్నారండి. జై శ్రీమన్నారాయణ. నిత్యం వేలాది మంది భక్తులు జై శ్రీకృష్ణ అంటూ పుష్పగిరి దివ్యక్షేత్రానికి చేరుకుని మన ప్రియ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని తరిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు వచ్చేయండి. తండ్రి వేణుగోపాల స్వామి కరుణించు కాపాడు తండ్రి అని వేడుకుంటే మీ మనసులోని కోరికలన్నీ నెరవేర్చి మిమ్మల్ని సన్మార్గంలో నడిపి మీ ప్రయాణాన్ని సుఖమయం చేసేందుకు మన ప్రియ వేణుగోపాలుడు సదా సర్వదా ఆశీస్సులు అందిస్తూనే ఉంటారు. మీరంతా పుష్పగిరి దివ్యక్షేత్రానికి చేరుకొని వేణుగోపాల స్వామివారి అనుగ్రహం పొందుతారని, స్వామివారి సేవలో తరిస్తారని మనసారా కోరుకుంటున్నా. ఓం నమో శ్రీ వేణుగోపాలాయ నమః. జై శ్రీకృష్ణ. జై శ్రీమన్నారాయణ.